తమది పేదల కోసం ఎగిరే జెండా అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్ర జెండాలు బీజేపీ, బీఎస్పీ, చివరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ చంద్రబాబు జెండా ఎగరలేదు. ఇది పచ్చి నిజం. ఇదే విషయాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ధైర్యం లేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ. దాని గురించి ఆయన గొప్పలు చెప్తుంటే విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్టులతో, అనంతరం మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారని, అవసరం తీరిన తర్వాత ఆ పార్టీలను పక్కకు తోసేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ ఎండగట్టారు. చంద్రబాబు వారసత్వాన్ని నారా లోకేష్ పుణికిపుచ్చుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని గుర్తు చేశారు. రెండోసారి మంత్రి అయిన తరువాత అధికార బలంతో నారా లోకేష్ మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తన రెడ్ బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని, విర్రవీగుతున్నారని, నిజానికి వణికిపోయింది చంద్రబాబేనని గుర్తు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లకుండా విశ్వ ప్రయత్నాలైతే చేశారని, చివరకు చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు కూడా వణికిపోతూ మాట్లాడిన మాటలు మర్చిపోయావా లోకేషు అంటూ గుర్తు చేస్తున్నారు అంబటి రాంబాబు. జైలులో చంద్రబాబు అనారోగ్యంతో ఉన్నారని, 750 మంది డ్రగ్స్ తీసుకునే నేర చరిత్ర ఉన్న ఖైదీలు ఉన్న చోట ఆయనను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మర్చిపోయారా అంటూ సెటైర్ కూడా వేశారు. అధికారం ఉందని తన రెడ్ బుక్ చూసి గుండెపేటు బాత్రూంలో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్ కు ముందుంది ముసళ్ళ పండగ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. మరి ముందుంది ముసళ్ళ పండగ అనేది 2029 ఎన్నికల తర్వాత మనం చూడాలి.